సోమప్ప, అమ్మా, పోలీస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అమ్మా, అంతకు ముందు రోజు బామ్మ కనపడకుండా పోయింది కదా, ఆ బామ్మ గురించి విచారించడానికి కోసం వచ్చారు. అమ్మగారు, ఇంకొక విషయం, ఆ నడిచే దారిలో ఇంతవరకు ముగ్గురు కనపడకుండా పోయారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు. ఏం మాయనో ఏంటో అర్థమే కాటలా. ఎక్కడా? ఏ చోట? నాకు చూపిస్తావా? అమ్మగారు ఏమంటున్నారు? ఆ చోటుకా? అంతే, ఈ విషయం అయ్యగారికి తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. నన్ను అక్కడికి తీసుకెళ్తావా లేదా నువ్వు? అమ్మా, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళటం కుదరదమ్మా, కుదరదు. నా వల్ల కాదు, నేను అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళలేను. నన్ను వదిలేయండి అమ్మా. సోమప్ప, లేదమ్మా, లేదు, వద్దమ్మా. సోమప్ప, అక్కడికి వెళ్తే నోవెల్ రాయడానికి ఒక మంచి థాట్ దొరుకుతుంది. ఈ రకంగా మొదలు పెడితేనే బాగుంటుంది, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏం చేద్దాం? హలో హలో, మీరెవరు? ముందు మీరెవరో చెప్పండి. అడుగుతున్నాను కదా, ముందు మీరెవరో చెప్పండి. ఫోన్ చేసింది మీరు, మర్యాదగా మాట్లాడండి. సర్లే కానీ జీవాకి ఫోన్ ఇవ్వండి. జీవానా? ఆ పేరు గల వాళ్ళెవరూ లేరిక్కడ. రాంగ్ నంబర్. హలో హలో, రాంగ్ నంబరా? హే, నేను కరెక్ట్ అయిన నంబర్ కే కాల్ చేశాను. మీరు ముందు జీవాకి ఫోన్ ఇవ్వండి. మీకేమైనా పిచ్చా? ఆ పేరు గల వాళ్ళు ఇక్కడెవరూ లేరండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకే. ముందు జీవాకి ఫోన్ ఇవ్వండి. రాంగ్ నంబర్ అని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారు. మీకసలు కామన్ సెన్స్ అనేదే లేదా? అయ్యో, నాన్ సెన్స్. కానిస్టేబుల్, మీ సార్ ఆడుండారు? ఇదిగో బాబు, ఇది పోలీస్ స్టేషన్, కొంచెం మెల్లగా మాట్లాడు. సార్ ఇక్కడే పక్కకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారులే. ఇదిగో, మీ సార్ ఆడికెళ్తే నాకేంది? చూడ్డానికి ఎంతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు చూడు. సామే, నేనెవరో తెలుసా? ఈ ఊరికి పేల్వాన్ని. మా అమ్మ కనిపించకుండా పోయి 4-5 రోజులు అవుతుంది. బతికుందో లేదో కూడా తెలీదు. ఆస్తంతా ఆమె పేరు మీదే ఉందయ్యా. దేవుడా, నీకు నమస్కారం. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మాకు కూడా తెలియదయ్యా. మా అమ్మ చచ్చిపోయినా పర్వాలేదయ్యా, ఆమె బొట్టనేలు దొరికితే చాలు. ఆ బొట్టనేలతో వేలు ముద్రేసి ఆస్తంతా లాగేసుకుంటాను. సార్, ఏదన్నా తేడా జరిగిందో పోలీస్ స్టేషన్ మొత్తాన్ని తగలబెట్టేస్తాను. సార్